స్ట్రైట్ గానే అడుగుతున్నాను, కొత్త కారు ఎక్కడిది? మా నాన్న కొనిచ్చారు. నన్ను అడిగితే కొనివ్వలేదని మీ నాన్నతో కొనిచ్చుకున్నావా? అబ్బా అదేం లేదు సంజయ్. పార్టీలకు వెళ్ళడానికి కొత్త కారుంటే బాగుంటుందని మా నాన్నతో మాట వరుస కన్నాను. మా నాన్న నిజంగానే కొనేశారు. మధ్యలో నన్నేం చేయమంటావు? మీ నాన్న కొన్నదల్లా తీసుకుంటే మన పరువు ఏమవుతుంది? ప్రేమగా కొనిచ్చారు సంజయ్, అందులో పరువు పోయేదే ఉంది. మనం కొనుక్కునే స్తోమతలో లేమా? ఇలాంటి కారులో తిరిగే స్థాయిలో లేమా? మీ నాన్నను అడుక్కోవడం నాకు నచ్చలేదు, మీ నాన్నని కొనివ్వడం అస్సలు నచ్చలేదు. కూతురు తండ్రిని అడిగేది అడుక్కోవడం అవ్వదు, తండ్రి కూతురికిచ్చేది దానం ఇవ్వడము అవ్వదు. సంజయ్ ఇదంతా ప్రేమతో జరిగేది, దానికి పిచ్చి పేర్లు పెట్టకు. ఆ ప్రేమ ఈ ఇంట్లోనూ ఉంది. అదేదో నన్నే అడిగితే నేనే కొనిచ్చేవాడిని కదా. ఇప్పుడు అమ్మ అడిగితే ఏం సమాధానం చెప్తావు? నలుగురి ముందు అది మా నాన్న కొనిచ్చాడని చెప్తే మా అమ్మ తల తీసేసినట్టు అవుతుంది. మా నాన్న నాకు అభిమానంతో కొనిస్తే దానికి మీ అమ్మ ఆత్మాభిమానం తగ్గిపోతుందా? బాగుంది సంజయ్, ఇది చాలా బాగుంది. మీరు కొనివ్వరు, మా నాన్న కొనిస్తే దానికి ఇన్ని వంకలు పెడతారా? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, నువ్వు చేసినట్టే మిగతా కోడళ్ళు కూడా చేస్తున్నారా? ఏంటి మిగిలిన కోడళ్ళ? నన్ను వాళ్ళతో కంపేర్ చేస్తున్నావా? నేను హారిక ఉషా సమానమా? నా తండ్రికున్న తాహత్తు వాళ్ళకుందా? నా తండ్రి చూసిన హోదా వాళ్ళెప్పుడైనా చూసారా? నా ముందు కనీసం నిలబడ్డానికి కూడా అర్హత లేని వాళ్ళు నన్ను వాళ్ళతో పోలుస్తావా? మేఘనా, హారిక గురించి ఉషా గురించి అలా మాట్లాడుతూ, వాళ్ళు కూడా ఇంటికి కోడళ్లే. వాళ్ళు ఇంటి కోడళ్ళా? ఆ హారికకేమో ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు, ఉషకి ఈ ఇంట్లో నోరు తెరిచి మాట్లాడే హక్కు కూడా లేదు. అలాంటి వాళ్ళు నాకు తోడి కోడళ్ళు ఎలా అవుతారు? ఈ ఇంటి మనుషుల చేత తాళి కట్టించుకొని కోడలు అనే ట్యాగ్ కొంగు కట్టుకొని ఇంట్లోకి ఎంటర్ అయిపోయినంత మాత్రాన ఈ ఇంటి కోడళ్ళు అయిపోరు. కోడళ్ళంటే ఈ ఇంటి స్థాయిని కాపాడాలి, ఇంటి తాహతకు తగ్గట్టుగా ఉండాలి. అని వాళ్ళు ఈ ఇంటి పొని మనుషుల కన్నా హీనంగా ఉంటారు. సంజయ్ ప్లీజ్, ఇంకోసారి వాళ్ళని నాతో పోల్చకు. అసలు నీకు చెప్పాలని, నీకు బుర్రకెక్కుతుందని నేను అనుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. వాగడం తప్ప ఏమీ తెలియని నీతో వాదించాలనుకున్నాను చూడు. నన్ను నేను అనుకోవాలి. ఈయన చేదస్తాం. వెళ్ళం గొప్పతనం తెలియని మొగుడు దొరకడు నాకు. అయినా కొత్త కారు చూసి అత్తగారు ఏమనుకుంటారో అని భయపడతారేంటి? అత్తగారిని ఎలా కవర్ చేయాలో, ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు కదా. ఉషా, కొత్త షర్టా? అవును. నాకేనా? అవును, ఇటివ్వండి. నీ వర్క్ చేసుకో, నేను వేసుకుంటా. లేదు, నేనే వేస్తాను. నా చేత్తో నేను మీకు షర్ట్ వేస్తే నాకదో తృప్తి. పాపవైతే రెప్పగా మారనా, తూరుపు నీవుగా రేపువ నేనుగా, అల్లిక పాటగా పల్లవి ప్రేమగా, ప్రేమించే పెదవులు కటై పొంగించే సుధలు మనవైతే, జగతికే అతిథులై జననమౌదిన ప్రేమ జంటకి నమః నయన శృతులకు, నమః హృదయ లయలకు, ఓం నమః ఆధర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు. నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో, ఈ మంచు బొమ్మలో
ఒకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో. నాకేదో గిఫ్ట్ ఇస్తానన్నా. తీసుకొస్తాను. నా గిఫ్ట్ ఏది? సర్ప్రైజా? ఐస్ ఓపెన్ చేయనా? నేనే మీకోసం కుట్టాను. అవునా? ఈ నెమలీకని చూసినప్పుడల్లా నేను మీకు గుర్తుకు రావాలి. నేను నిన్నెప్పటికీ మర్చిపోను. నువ్వంటే నాకు అంత ఇష్టం. నిజంగానా? నా మీద ఒట్టేసి చెప్పనా? వద్దు. నేను నమ్మాను. ఈ గిఫ్ట్ చాలా బాగుంది. నువ్వు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను నీకు గిఫ్ట్ ఇవ్వనా? ఈ రెండు చేతులతో నా కోసం ఇంత అందమైన బహుమతి ఇచ్చినందుకు ఈ రెండు చేతులకి గిఫ్ట్ ఇచ్చాను. ఈ గిఫ్ట్ నీకు నచ్చిందా? ఇంతలా నచ్చింది.